మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మనం సెంట్రల్ లండన్లో ఉన్నాము. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ గ్రీనిచ్ జిఎంటీ సెలెక్ట్ చేశారు. సో నేను ఇప్పుడు వాటర్లూ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో వాటర్లూ స్టేషన్ నుంచి మనకి సిటీ క్రూజెస్ ఉంటాయి. £18.50 ఛార్జ్ చేస్తారనమాట. మనం రిటర్న్ కూడా రావచ్చు. అడల్ట్స్ టికెట్స్ ఇది. సో ఈరోజు మనకి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆయన తెలంగాణ నుంచి జాయిన్ అవుతున్నారు మనకి. లిక్తేష్, కమాన్ లిక్తేష్. తెలంగాణ ముద్దు బిడ్డ. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ లిక్తేష్? I'm from Hyderabad. హైదరాబాద్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నావు? I recently graduated in 2022 January. Okay. So right now working as an IT employee. IT employee. So welcome లిక్తేష్. సో లిక్తేష్ తో ఈరోజు మనం గ్రీనిచ్ టూర్ చేస్తున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సిటీ క్రూజ్ అని చెప్పాను కదా, నెంబర్ 4. ఇవి యాక్చువల్లీ 2 డెస్టినేషన్స్ ఉంటాయి. ఒకటి గ్రీనిచ్, రెండోది టవర్ అని ఉంటుంది అనమాట. నేను వెళ్తుంది బేసికల్లీ గ్రీనిచ్ డెస్టినేషన్. సో వెయిట్ చేస్తాను, అది ఇంకా రాలేదు. సో వీఆర్ రెడీ టు బోర్డ్ నౌ. బోర్డింగ్ పాయింట్ నెంబర్ 4. సో మన క్రూజ్ ఇప్పుడే వచ్చింది. బోర్డ్ అవుతాను. లెట్స్ గో. షిప్ లా కనిపిస్తుంది కదా, అది పబ్ ఆన్ ద థేమ్స్ మాట. అది షిప్ లో ఉన్న పబ్. ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్స్ లో. చాలా మంది కయాకింగ్ కూడా చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు లండన్ ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది కాజల్. అది World War I లో MI5 ది ఆఫీస్ అంట. ఇప్పుడు హోటల్ కింద చేశారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది 5 స్టార్ వెరీ ఫేమస్, వరల్డ్ ఫేమస్ హోటల్ మాట. దాని రైట్ 1 lakh ఛార్జ్ చేస్తారంట. Can I get some comfort, please? I guess should have been honest. It breaks in my heart. It's weighing me down, baby. I'm like a river that's overflowed. The sooner you know it, the less do we hurt. Let me speak the truth. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ సెయింట్ పాల్స్, రైట్ సైడ్ టేప్ మోడల్, మధ్యలో కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చి బిల్లియన్ బ్రిడ్జ్ మాట. సో ఇంతకుముందు మీకు షార్ట్ ఆఫ్ లండన్ డిజైన్ చేసింది రెంజో పియానో అని చెప్పారు కదా, ఆయనకి £1 million ఆఫర్ చేశారంట. బట్ ఆయన తీసుకోలేదు. తీసుకోకుండా టాప్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ ఒక హౌస్ అడిగారంట. దెన్ నాలుగు తర్వాత వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ 30 million అమ్మేశారంట అది. సో ఇప్పుడున్న కాస్ట్ అయితే టాప్ ఫ్లోర్స్ లో 1.5 to 2 billion వరకు ఉంటాయి. సో అటువైపు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది స్కై గార్డెన్. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒకటి లండన్ నైట్ టూర్ అనేసి అందులో కవర్ చేశాను నేను. మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దాని పేరే HMS బెల్ఫాస్ట్. అది రిటైర్ అయిపోయింది. HMS అంటే హర్ మేజెస్టీ షిప్ అంటాము. ఇప్పుడున్న మన క్రూజ్ స్ట్రైట్ టువర్డ్స్ టవర్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంది. అది కూడా క్రాస్ చేసి వెళ్తాము. దిస్ వ్యూ అదిరిపోయింది అసలు. లెఫ్ట్ సైడ్ బెల్ఫాస్ట్ అని రాస్తుంది కదా, ఆ షిప్ నే HMS బెల్ఫాస్ట్ అంటాము.
not leaving this incomplete. వ్యూ అదిరిపోయింది కదా అసలు. మనకి లండన్లో సన్నీ డే ఉంటే ఇట్స్ కెన్ బి బ్యూటిఫుల్, సీరియస్లీ బ్యూటిఫుల్. మీరు ఎప్పుడైనా అవుటింగ్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెదర్ చెక్ చేయండి, అది క్వైట్ కామన్ యూకేలో. సో అంబ్రెల్లా అండ్ వెదర్ చెక్ చేయడం వెరీ కామన్. సో లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తుంది కదా, అదే టవర్ ఆఫ్ లండన్. దానికి చాలా హిస్టరీ ఉంది. ప్రిజల్ కింద ఉండేది, కాజల్ కింద ఉండేది. సో మోస్ట్ ఫేమస్ కోహినూర్ డైమండ్ కూడా అందులోనే అనమాట. మనకి క్రౌన్ జ్యువెల్స్ అంటాము, దానికి ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది, మనం వెళ్ళొచ్చు. అండ్ రైట్ సైడ్ టవర్ బ్రిడ్జ్. సో బేసికలీ వాళ్ళు ఒక టన్ కొట్టున్నారు, అందరూ కూడా ఫొటోస్ తీసుకోవాలని. టన్ కొట్టి మళ్ళీ మనం సేమ్ రూట్ లో వెళ్ళిపోతాం. సో బేసికల్లీ బిగ్ షిప్స్ ఏమైనా వెళ్తే మనకి ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది కదా బ్రిడ్జ్. ఇది బెస్ట్ వ్యూ. లెఫ్ట్ సైడ్ షార్ట్ ఆఫ్ లండన్, మధ్యలో టవర్ బ్రిడ్జ్, అండ్ రైట్ సైడ్ అన్ని కూడా మనకి స్కై గార్డెన్ అండ్ అదర్ బిల్డింగ్స్. సో ఇక్కడ మనకి 3 బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా, అది ఎలా డిజైన్ చేశారంటే 3 ఫ్రెంచ్ సోల్జర్స్ మన టువర్డ్స్ మన వైపు వస్తున్నట్టు డిజైన్ చేశారంట. అందుకే అవి ఒక్కొక్క బిల్డింగ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తాయి. సో లిప్టేష్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈరోజు? అంటే 2 years ఉన్నా అన్న, 2 years తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ప్లేసెస్, ఇక్కడ హిస్టారిక్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటున్నా. సో 2 years ముందు మేమే కవర్ చేయలేదు నువ్వు అంటే 1 year మొత్తం కోవిడ్ లోనే పోయింది. కోవిడ్ బ్యాచ్ అనేది. ఇంకో 1 year అంతా గ్రాడ్యుయేషన్. ఆల్ రైట్, ఓకే. ఇక్కడ వైట్ స్మాల్ బిల్డింగ్ ఉంది కదా, అది వెరీ ఓల్డ్ పబ్. 1520లో ఓపెన్ చేశారంట, ఇప్పుడు కూడా ఉంది. చిన్న కార్నర్ లో మధ్యలో ఉంది కదా, బిల్డింగ్స్ మధ్యలో. సో అక్కడ డిఫరెంట్ గా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆర్కిటెక్ట్ ఏం చేశారంటే ఎవ్రీ ప్రాపర్టీ కూడా రివర్ సైడ్ వ్యూ ఉండాలనేసి ఆ డిజైన్ అలా చేశారంట. అందుకనే గ్లాసెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ, చూసారా? వెల్కమ్ టు కెనరీ వార్ఫ్. ఇదంతా ఫైనాన్షియల్ హబ్ అట. అబౌట్ 250 బార్స్ అండ్ రెస్టారెంట్స్ లోపల ఉంటాయి. బాగుందా? ఏమంటావు ట్రిప్ గురించి? ఎండ ఎక్కువ కొడుతుంది. మళ్ళీ జనాలు అంటారు హైదరాబాద్ లో వేరే, మళ్ళీ ఎండ ఎక్కువ కొడుతుంది అంటారు. ఇక్కడ ఎండ వేరే డిఫరెంట్. సో బేసిక్ గా మనం గ్రీనిచ్ వెళ్ళాలంటే ట్యూబ్ అండ్ ఓవర్ గ్రౌండ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ నేను క్రూజ్ సర్వీస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తీసుకున్నాను, ఎందుకంటే లండన్ లో ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కూడా మీకు చూపిద్దామని. జిఎంటీకి ఆల్మోస్ట్ వచ్చాం, వెరీ క్లోజ్ ఉన్నాము. రైట్ సైడ్ ఉన్నదంతా కూడా సౌత్ ఆఫ్ లండన్ అంటాము. సో మనకి బ్యాక్ సైడ్ ఉన్నదే గ్రీనిచ్ విజిటర్ సెంటర్. ఇక్కడ నుంచి రాయల్ అబ్జర్వేటరీ ఉంటుంది, జిఎంటీ రాయల్ అబ్జర్వేటరీ. అది ఇక్కడ నుంచి అబౌట్ 15-17 minutes చూపిస్తాను. సారీ, ప్లీజ్ క్యారీ. What a good explanation you are giving. అది డిస్ట్రాక్ట్ చేశారు. సో జిఎంటీ రాయల్ అబ్జర్వేటరీ కొంచెం ముందు ఉంది, అది ఇక్కడ నుంచి అబౌట్ 15 minutes వాక్ ఉంది. నేను ఇప్పుడు తీసుకుంటాను, లెట్స్ గో. సో ఈరోజు వెరీ సన్నీ ఉందని చెప్పాను కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ జనాలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా అలా వాక్ చేస్తూ మీకు మొత్తం చూపిస్తాను. అది మనకి జిఎంటీ సెంటర్ పాయింట్ ఒకటి అనమాట, అది ఈస్ట్ అండ్ వెస్ట్ డివైడ్ చేస్తుంది. సో ఇదంతా కూడా విజిటర్ సెంటర్ అండ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. గ్రీనిచ్ యూనివర్సిటీలో సీట్ రావడం కొంచెం డిఫికల్ట్ అని చెప్తారు.
మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, మీకు తెలిసే కింద కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ లంచ్ టైం అయింది. లిక్తేష్ తిందామా? నా టైం బాగుంది, ఎక్కడికి వెళ్ళినా పాయ దొరుకుతుంది. ఇది ఇక్కడ ఉన్నది సీ ఫుడ్ అండ్ అటువైపు ఉన్నది చికెన్ మాట. నేను చికెన్ తీసుకుంటున్నాను. ఇగో మనకి స్పానిష్ పాయ. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే దొరుకుతుంది. లాస్ట్ వీక్ కూడా బోరో మార్కెట్లో ఇదే తీసుకున్నాను. ఇట్ వాస్ టేస్టీ. ఏ లిక్తేష్ ఎలా ఉంది? దొడ్డు బియ్యం తోటి పులావ్ వండినట్టు. దొడ్డు బియ్యం తోటి పులావ్ సూపర్ కదా అసలు. ఎంజాయ్ అయితే. సో అయిపోయింది, ఇప్పుడే పాయ తినేసాం. లిక్తే సేమ్ సంగతి, దొడ్డు బియ్యం పులావ్ ఎలా ఉంది? అన్నం ఉడకనీకి కూడా రాదు. ఇక్కడ అథెంటిక్ ఉంటుంది అనుకున్నా కానీ అంతగా పెద్దగా లేదు. సాల్ట్ ఎక్కువ వేస్తారు అండ్ రైస్ కూడా ఎక్కువ బాయిల్ అవ్వలేదు. సో బేసిక్గా గ్రీనిచ్ వస్తే డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మనకు ఆపోజిట్గా కనిపిస్తుంది నేషనల్ మెరిటైమ్ మ్యూజియం అన్నమాట. ఇక్కడ పెయింట్ హాల్స్ అండ్ ఆల్సో రాయల్ అబ్జర్వేటరీ అండ్ గ్రీనిచ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మన టైం బట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి కవర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేషనల్ మెరిటైమ్ మ్యూజియం అని చెప్పాను కదా, స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రాయల్ అబ్జర్వేటరీ వస్తుంది. అక్కడి నుంచే జిఎంటీ టైమ్ స్టార్ట్ అవుతుంది. ఇగో ఆపోజిట్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అదే మనకి రాయల్ అబ్జర్వేటరీ. ఇదంతా కూడా వే టు రాయల్ అబ్జర్వేటరీ. సరౌండింగ్ అంతా పెద్ద పార్క్ ఉంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్ చూసారా, ఇక్కడ నుంచి వ్యూ బ్యూటిఫుల్ ఉంటుంది. చాలా మంది సన్సెట్ గురించి ఇక్కడికి వస్తారన్నమాట. మనం ఇంకా పైకి వెళ్తున్నాము. ఫైనల్లీ రాయల్ అబ్జర్వేటరీ గ్రీనిచ్కి వచ్చాము. ఏ లిక్తేష్, జిఎంటీ అంటే ఏంటో తెలుసా నీకు? జిఎంటీ ఫుల్ ఫామ్ గ్రీన్విచ్ మీన్ టైమ్ అన్న. ఓకే. ఇక్కడ నుంచి బ్రిటిష్ టైం స్టార్ట్ అవుతుంది అన్నమాట యాక్చువల్గా. ఓకే. సో వింటర్ టైంలో గ్రీన్విచ్ టైం ఫాలో అవుతాము, సమ్మర్ టైం వచ్చేసరికి బ్రిటిష్ టైం ఫాలో అవుతాము. సో జిఎంటీ అంటే బేసికల్లీ యూకే టైం జోన్. యూకే టైం జోన్. ఓకే. సో ఇంతకు ముందు ఇది యూనివర్సల్ టైం కింద ఫాలో అయ్యారు. ఇప్పుడు మనకి యూటీసీ వచ్చింది కాబట్టి జిఎంటీ ఫాలో అవుతుంది. ఓన్లీ యూకేలోనే జిఎంటీ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓకే. అది అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. అవును. దాని గురించి నీకు తెలుసా? సో బేసిక్గా ఇది రాయల్ అబ్జర్వేటరీ ఉంది కదా మనకి, 1800s లో టైం ఆఫ్టర్నూన్ కాల్కులేట్ చేసి ఇక్కడ దాన్ని పైకి రైస్ చేసేవారు అనమాట. రైట్ సైడ్ ఉంది కదా మనకి అదంతానా, రివర్ థేమ్స్ లో మెరీన్ ఆపరేటర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దీన్ని చూసి టైం కాల్కులేట్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకునేవారు అనమాట. సో అవును. సో టైం అలా కాల్కులేట్ చేసేవారు. ముందు మనకి ఆ లైన్ చూపించాను కదా ఇంతకు ముందు, అక్కడ మనకి రైట్ సైడ్ అంతా కూడా వెస్ట్ అండ్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ఇక్కడ మనకి మార్క్ చేసి ఉంటాయి. జిఎంటీ ప్లస్ అండ్ జిఎంటీ మైనస్ అని కూడా అంటామట. ఈస్ట్ వైపు ఉన్నవన్నీ కూడా జిఎంటీ ప్లస్ అంటారు. లెఫ్ట్ సైడ్ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా మైనస్ అంటాం. హౌ మచ్ ఇస్ ఇట్ యూజువల్లీ? 16 pounds. 16 pounds for the entry. Okay. Thank you very much. సో అబ్జర్వేటరీ ఉన్నట్టు ఇలా పెట్టారు. సో బేసిక్గా జిఎంటీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న షాప్ ఉంది, సోవనీర్స్ ఉన్నాయి, డిఫరెంట్ నావిగేషన్ క్లాక్స్ అండ్ పాత టైంలో యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్స్. మెరీన్ టైమ్ ఇంతకు ముందు చెప్పాను కదా, వాళ్ళందరూ ఇవన్నీ యూజ్ చేసేవారు. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కంపాస్, 10,000 ఉంది. సో ఇక్కడ చూస్తాం కదా, ఓల్డ్ టైమ్స్లో ఇది టైం కాల్కులేషన్కి యూజ్ చేసేవారు. 25 pounds ఉంది, అంటే 2,500. ఆబ్వియస్లీ యూకేలో ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది 18 pounds అంట. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యూకేలో యూజ్ చేసే టైమ్ జోన్ని జిఎంటీ అంటారు, ఇండియాలో యూజ్ చేసే టైమ్ జోన్ని ఐఎస్టీ అంటారు అనమాట. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిఫరెంట్ టైమ్ జోన్స్ యూజ్ చేస్తారు. యూనివర్సల్ టైమ్ని యూటీసీ అంటామట, అదొక స్టాండర్డ్, అన్ని కంట్రీస్ కూడా ఫాలో అయ్యే స్టాండర్డ్ అనమాట అది. సో ఇంకోటి ఏంటంటే మనకి సమ్మర్లో కొన్ని కంట్రీస్లో లాంగెస్ట్ డేస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే అయితే 16 hours వస్తుంది అనమాట.
నార్త్ పోల్కి క్లోజ్గా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా లాంగెస్ట్ అవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్టిక్ వెళ్ళాం అనుకోండి, మనకి ఒక సమ్మర్లో 24 అవర్స్ కూడా లైట్ ఉంటుంది, మిడ్ నైట్స్ అని అంటారు. అలాగే మనకి అదర్ సైడ్ అక్లాండ్ అటువైపు వెళ్తే లైట్ కూడా రాదు, అంటే డార్కెస్ట్ లాంగెస్ట్ నైట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది నార్త్ పోల్కి సౌత్ పోల్కి డిస్టెన్స్లో ఉన్న కంట్రీస్ బట్టి వాళ్ళ సన్లైట్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్ జోన్స్ అన్నమాట. సో జిఎంటీ అనేది ఓల్డ్ టైమ్ జోను, యూనివర్సల్ స్టాండర్డ్ టైము, ఇప్పుడు యూస్ చేస్తుంది యూటీసీ అన్నమాట. సో అది స్టోరీ, టైమ్స్ టైమ్ జోన్స్. అండి మీరు ఎక్కడి నుంచి? బెంగళూరు, ఇండియా. ఓకే, నైస్ టు మీట్ యూ. సో ఎంజాయ్ చేస్తారా జిఎంటీ మొత్తం? ఓకే ఓకే ఓకే. ఎక్కడండి ఉండేది మీరు? ఎలిస్బరీ. ఓకే, ఇప్పుడు డ్రైవ్ చేసుకొని వచ్చారా? సెంట్రల్ లైన్. ఓకే 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 ఓకే. సో యూకే ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యూకే ఏమండి, వరల్డ్ ఫేమస్ అది. ఎంటైర్ వరల్డ్ చాలా బాగుంది. ఆహో, ఆక్స్ఫర్డ్ కూడా వెళ్ళారు. ఓకే, ఇంకేం ప్లేసెస్ కవర్ చేశారు? సెంట్రల్ లండన్, అంతా చాలా బాగా. ఓకే ఓకే. సో మీరు ఉండేది బెంగళూరా? బెంగళూరు. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లిక్టేష్, జిఎంటీ బాగుందా? బాగుందన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ కోసం ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో యా, సో కాసేపు ఉండి మనం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, యా. సో బేసిక్గా టైమ్ జోన్స్ స్టోరీ మొత్తం అది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ జిఎంటీ ట్రిప్ అయితే అయిపోయింది, నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.